మార్నింగ్ టైం 8 ఎంత అవుతుంది, కానీ లెగరే అది చూడండి. అటు టిఫిన్ కావాలంటే అది లెగడు, కానీ టిఫిన్ కావాలంటే వేస్ట్. ఇది మా వాళ్ళ పరిస్థితి. ఈడేమో లెగడు, లేకుండా పొద్దున టిఫిన్లు కావాలంట. జగదీష్ ఈడు కూడా లేగలేదు. ఇంకా లేచి టీవీని అడ్జస్ట్ చేస్తాను మన జగదీష్ భయ్య. అండ్ ఈ ఓవరాల్ గుంపు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎగరలేదు భయ్యా, నువ్వెవడరా అన్నట్టు చూసినవి తప్ప ఎగరనే లేదు. మనం అయితే ఇప్పుడు సరదాగా అలా వెస్ట్ సైడ్కి వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. కుర్రోడు కొత్త షర్ట్ కొన్నాడు. ఏంటి అడావుడి? సో సరదాగా వెస్ట్ సైడ్లో షాపింగ్ చేసి యాక్చువల్లీ వినాయక చవితి కదా, సో చేయాల్సి వచ్చింది. అండ్ అయిపోయింది షాపింగ్, చూపిస్తాను ఏంటనే తర్వాత. షాపింగ్ అయిపోయింది కాబట్టి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి జగదీష్ భయ్య వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తాడంట. సో వాటిని అక్కడ డ్రాప్ చేసి మనం ఏం చేయాలన్నది మనం చూద్దాం. తీసుకున్న షర్ట్ అండ్ ఫ్లాప్స్ అండ్ జగదీష్ భయ్య చూపిస్తాను రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మన జగదీష్ భయ్య తీసుకున్న షర్ట్ అనమాట, బాగుంది. మన కార్తిక్ భయ్య అఫ్జల్ భయ్య ఇంకా రూమ్లోనే ఉన్నాడు. అండ్ దిస్ కార్తిక్ భయ్య ఇదనమాట. సో ఇవాళ వినాయకుని చూడడానికి ఇవాళ హైదరాబాద్లో చాలా బాగుంటుంది. ఎప్పుడు చూడలేదు నేను, చాలా బాగుంటుంది అని వినడం, టీవీలో చూడడం తప్ప. సో ఇవాళ మన వాళ్ళందరం కలిపి హైదరాబాద్లో వినాయక చవితికి వినాయకుని చూడడానికి వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా మీకు కూడా చూపిస్తా, స్టేజ్ చూడండి. సో మనమైతే రెడీ అయిపోయాము అండ్ ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్తున్నాం. ఫేమస్ అని మీకు తెలుసు అండ్ నాకు తెలుసు. సో లైవ్లో కూడా చూసిద్దాం, మీకు కూడా చూపిస్తా. మన కార్తిక్ భయ్య పెద్ద స్టంట్ హెడ్. లిఫ్ట్లో ఎక్కేసిన తర్వాత లిఫ్ట్ నొక్కేసాడు అనుకున్నాడు, లిఫ్ట్లోనే ఉండిపోయాం వేస్ట్ గడి వల్ల. అండ్ ఈరోజు వినాయకుని చూడడానికి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి మనం వచ్చాం అనమాట. అండ్ మెట్రోస్ అయ్యా నాకు లిటరల్లీ హైదరాబాద్లో మెట్రోస్ పిచ్చిగా నచ్చేసినాయి. ఈజీ ట్రావెలింగ్ ఆప్షన్ అనమాట. నేనైతే ఇంత జనం ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది జనం ఉన్నారు భయ్య, ఏదో కుక్కుకొని వెళ్ళిపోయాం. అండ్ వినాయకుని చూసాక అంత దూరం ఇబ్బందిగా వచ్చినంత మర్చిపోయాం. లిటరల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం మాత్రం. ఇంత పెద్దది ఉందంటే లిటరల్లీ ఫస్ట్ టైం అంత పెద్ద వినాయకుడిని నేను చూడడం. అండ్ హైదరాబాద్లో నా ఫ్రెండ్స్తో నేను చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అనమాట. ఇక్కడ లడ్డూ పని చేస్తున్నారు అండ్ మనం తినకుండా వెళ్ళిపోతామని చెప్పండి. లడ్డూని కూడా రివ్యూ చేద్దాం. లడ్డూ తీసుకున్నాం వినాయక చవితి రోజు మనకు వెరీ స్పెషల్ ప్రసాదం ఇది. అండ్ లడ్డూ కూడా చేద్దాం. ఏడేస్తారు ఇక్కడ, 7 దగ్గర ఉండిపోయాం. తుఫాన్ టైమే కానీ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది భయ్య హైదరాబాద్లో. భయ్య ఇప్పుడే అమీర్పేట నుంచి హైదరాబాద్ నుంచి అమీర్పేట వచ్చాం. అండ్ హైదరాబాద్లో ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్ళాం కదా మనం. ఆ వీడియోస్ కూడా నేను పెట్టాను, చూడండి. అది వేరే లెవెల్ భయ్య. అసలు నా లైఫ్లో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. అండ్ అది కూడా ఏపీ అండ్ తెలంగాణలో ద టాలెస్ట్ వినాయకుడు విగ్రహం ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న లైక్ ఆ ఫీలే వేరు భయ్య. లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి విషయాలు. నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, అందుకే నాకు ఇంత ఎక్సైట్మెంట్. సో సూపర్ ఉంది భయ్య. అక్కడికి వెళ్ళిన వెంటనే మైండ్ అంతా ఎక్సైట్ అయిపోతుంది, వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది. అంత బాగుంది. కంపల్సరీ మీరు కూడా లైఫ్లో ఒక్కసారినా కనీసం ట్రై చేయండి చూడడానికి, లైవ్లో చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.